స్వాగతం. ఆరోగ్యం క్రమశిక్షణతో కూడిన చదువు చదవాలి. పిల్లలకు ఆటలు, తగిన వ్యాయామం అవసరం. కొత్తపేట ఎస్ఐ జి సురేందర్. ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఆటలు ఆడాలని, అప్పుడే విద్యార్థి మానసికంగా అభివృద్ధి చెందుతారని కొత్తపేట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి సురేందర్ అన్నారు. కొత్తపేట భాష్యం విద్యా సంస్థ వారి ఆధ్వర్యంలో స్థానిక సిద్ధార్థ కాలేజీ ఆవరణ నందు కోనసీమలో గల భాష్యం విద్యార్థుల ఆటల పోటీలు శనివారం ప్రారంభమైనవి. ఈ ఇంట్రా జోనల్ స్పోర్ట్స్ మీట్లో పాలకొల్లు, నర్సాపురం, మండపేట, అమలాపురం, ముమ్మిడివరం, తాటిపాక, మల్కాపురం, రావులపాలెం, కొత్తపేట భాష్యం విద్యార్థులు పాల్గొన్నారు. సభకు ముఖ్య అతిథులుగా కొత్తపేట ఎస్ఐ జి సురేంద్ర, ప్రముఖ డాక్టర్ ఎస్వి గాంధీ విచ్చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ జి సురేందర్ మాట్లాడుతూ, నేటి పిల్లలు చదువులపై దృష్టి పెట్టి ఆటలు మరిచారని, దాని వలన ఆరోగ్యకరమైన కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారన్నారు. తగిన శారీరక శ్రమ లేకపోవడం వలన చిన్నతనంలోనే ఊబకాయం, కంటికి కళ్ళజోళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. పిల్లలకు చదువు క్రమశిక్షణతో పాటు ఆటలు, తగిన వ్యాయామం అవసరమని అన్నారు. చదువుతో పాటు స్పోర్ట్స్లో రాణించిన కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల గురించి తెలియజేసి పిల్లలను చైతన్యపరిచారు. మరొక అతిథి డాక్టర్ గాంధీ మాట్లాడుతూ, చిన్నతనం నుండి పిల్లలు ఆటలు పాటలతో ఉల్లాసంగా గడపాలని, మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం పొంది శారీరక వ్యాయామం చేయడం వలన ఆరోగ్యంగా ఉంటారని గాంధీ అన్నారు. కొత్తపేట భాష్యం విద్యా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జోనల్ ప్రిన్సిపల్ జేవి శ్రీనివాస్, ప్రిన్సిపల్ ఎం లోకేశ్వరరావు, అన్ని బ్రాంచీల ప్రిన్సిపల్స్, పీఈటీలు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భాష్యం స్కూల్స్ ప్రిన్సిపల్ గారికి, యాజమాన్య గారికి, మిగతా సిబ్బంది అందరికి కూడా థ్యాంక్ యూ సార్. ఈ ప్రోగ్రామ్ నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను చాలాసార్లు మా పిల్లలు భాష్యం స్కూల్ చదువుతారు, మల్కీపురం ప్రిన్సిపల్తో కానీ, ప్రజెంట్ మా లోకేష్ గారితో కానీ నెంబర్ ఆఫ్ టైం చెప్తూ ఉంటారు, పిల్లలకి ఈ స్పోర్ట్స్ గేమ్స్ కొంచెం ఎక్కువ పెట్టండి సార్ అని చెప్పేసి. మరి నా కోసమే తెలియదు కానీ మా సార్ చాలాసార్లు పెట్టారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ మన కొత్తపేట నుంచి ఆ గేమ్స్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఎందుకు గేమ్స్ అవసరం, మనకి స్పోర్ట్స్ అవసరం అనేది 2 విషయాలు చెప్తారు సార్. చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు యాక్టివ్గా ఎదగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, సైడ్ అంటే ఈ చూస్తే మీలో చాలామంది పిల్లలకి స్పెట్స్ పడ్డాయి. చిన్న వయసులో స్పెట్స్ పడే అవసరం దేనికి వచ్చింది? వెరీ రేర్ ఇన్సిడెంట్లో ఈ హెరిడిటీ అంటే వంశపారంపర్యం కొంతమందికి అంధత్వం వస్తూ ఉంటుంది. అలా కాకుండా మన కేవలం ఈ ఫిజికల్గా ఎటువంటి ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, గేమ్స్ ఆడకపోవడం వల్ల, చదువు పుస్తకాలు ముందేసి చూడడం వల్ల ఈ స్పెట్స్ పడుతూ ఉన్నాయి, సైట్ వస్తుంది పిల్లలకి. అది కాకుండా ఊబకాయం, ఒబెసిటీ, పిల్లలు వాళ్ళు కొంచెమే తింటారు, ఆ కొంచెం తిన్నా కూడా అలా బాడీ అలా పెరిగిపోతూ ఉంటుంది. ఆ ఒబెసిటీ ఎంత ప్రమాదం అంటే ఈయన 32 ఏజ్కి హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి, బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చేస్తున్నాయి. ఇవన్నిటికి ఒకటే మందు. మన పూర్వకాలం నుంచి కూడా చెప్పేది ఏంటంటే పిల్లలు ఎప్పుడు కూడా ఆటలు ఆడాలి, ఆరోగ్యంగా ఉండాలి, బాగా తినాలి, వేగంగా ఎదగాలి. అవునా కదా? మన తల్లిదండ్రులు కోరుకున్నా, తాత, అమ్మమ్మ, నాన్నమ్మ మీద కోరుకున్న అదే కదా. కానీ నవేడేస్ ఏమవుతుందంటే ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో పోటీ పెరిగిపోవడం వల్ల, ఎంతసేపు కూడా చదువుకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల పిల్లల్లో ఈ కాంపిటేటివ్ స్పిరిట్ అది ఎడ్యుకేషన్లో ఉంటుంది కానీ స్పోర్ట్స్లో ఉండట్లేదు. ఆ విషయంలో మాత్రం భాష్యం యాజమాన్యం నేను మెచ్చుకుంటున్నానండి. చదువుటే కాదు, పిల్లలకి మానసిక వికాసం, ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆ సంస్థ గుర్తించింది. సార్ థ్యాంక్ యూ సార్, హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సార్. ఆ విషయంలో మాత్రం మీకు తెలిసే ఉంటుంది, ప్రీవియస్గా మన కోనసీమ జిల్లాలో సుధీర్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి ఒక ఎస్పీ గారు పనిచేశారు. ఆయన సివిల్ స్టాఫర్. అది కాకుండా ఆయనకి రాని స్పోర్ట్ అంటూ లేదు. వాలీబాల్ ఆడతారో, క్రికెట్ ఆడతారో, ప్రతి స్విమ్మింగ్ చేస్తారు, ప్రతి గేమ్ వచ్చి ఆయనకి. ఒక చదువే నమ్ముకుంటే ఆ గేమ్స్ రావు కదా, ఇంట్రెస్ట్ పెట్టారు ఆయన. మన చొక్కలా గారు, మన ప్రజెంట్ కలెక్టర్ సార్ మహేష్ సార్ ముందున్న కలెక్టర్ గారు, ఆయన ఎక్సలెంట్ క్రికెట్ ప్లేయర్. మీకు చాలామంది తెలియదు ఆ విషయం. ఎక్సలెంట్ క్రికెట్ ప్లేయర్ ఆయన సివిల్ స్టాఫర్. ఆయన కూడా ఒక ఐఏఎస్. అంటే మన ఎంతసేపు చదువే కాదు, చదువు ఉండాలి కానీ చదువుతో పాటుగా ఆటలు, ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. అవునే కాదా?
మాట్లాడరా? మాకు ఒక ట్రైనింగ్లో ఒక అడిషనల్ డీజీ గారు ఉండేవారు, పేరు త్రిపాఠి గారు. ఆయన రిటైర్ అయిపోయారు. ఆయన ఇంగ్లీష్ ఛానల్ అని చెప్పి మీకు తెలుసు కదా, ఒక కెనాల్ అది మన లండన్కి ఇటు ఉంటుందన్నమాట. ఆ ఇంగ్లీష్ ఛానల్ 5 times ఇదాడు ఆయన. చాలాసార్లు పేపర్లలో టీవీలో వచ్చింది. అంటే ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసరు, బెస్ట్ స్విమ్మరు. ఇంగ్లీష్ ఛానల్లో మా వేదికపైన పెద్దలు చేస్తారు, మీకు తెలియకపోవచ్చు. ఇంగ్లీష్ ఛానల్ ఈదిన వాళ్ళు చాలా తక్కువ మంది అనమాట. అందులో ఆయన వన్ ఆఫ్ ది పర్సన్. ఆయన మౌంట్ ఎవరెస్ట్ ప్రజెంట్ ఒక ఉమెన్ ఎస్పీ గారు మన మెదక్ జిల్లాలో, ఆవిడ మౌంట్ ఎవరెస్ట్ 3 times ఎక్కారు. మీకు చాలామంది తెలియదు ఆ విషయం. అంటే పిల్లలకి చదువుతో పాటు ఆటలు చాలా ఇంపార్టెంట్. ఆటలు ఆడడం వల్ల మనకి ఏమవుతుందంటే బాడీ ఫిట్గా తయారవుతుంది. ఎప్పుడైతే మనిషి ఫిట్గా ఉంటాడో వాడు సక్రమంగా ఆలోచిస్తాడు. వారి ఆలోచనలన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి డిప్రెషన్కి వెళ్ళిపోడు, ప్రతి చిన్న విషయానికి కూడా కోప్పడిపోడు, ప్రతి చిన్న విషయం